అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు ఇంచుమించుగా చేస్తున్నాను. అయితే ఇలాంటి దౌర్భాగ్యమైన సంఘటనలు ఇంతకు ముందు ఎక్కడనో అంత ఎక్కువగా లేవు. కానీ ఆ గవర్నమెంట్లో అక్కడ ఎందుకు అలా జరిగిందో మాకు అర్థం లేదు. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రజల్లో భయం లేకపోవడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నాం. మేము ఒక్కొక్కరే ఉంటాం డ్యూటీలోని. మాకు రక్షణ అవసరము. అటు డాక్టర్స్గా కానీ, ఇటు నర్సెస్గా కానీ, లేకపోతే ఎంప్లాయీగా కానీ, ఒక మహిళగా మాకు అవసరం రక్షణ. ఆ రక్షణ గవర్నమెంట్ వాళ్ళు కల్పించినట్లయితే మేము భయం లేకుండా మా వృత్తిని మేము నిర్వర్తించి ప్రజలకు మాకు శక్తి వంచిన మేరకు సర్వీస్ను అందివ్వడానికి మేము రెడీగా ఉన్నాం. రీసెంట్గా కలకత్తా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారిని పీజీ చదివే విద్యార్థిని అతి దారుణంగా చంపేశారు. సో అక్కడ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుండా కేసును నీరుగారే ప్రయత్నం చేస్తుంది. సో తక్షణమే ఆ డాక్టర్ గారికి న్యాయం జరిగేలాగా చూడటానికి దాని సంఘీభావంగా డాక్టర్స్ తరఫున అందరం స్ట్రైక్కి చేస్తున్నాం అన్నమాట. ఈ స్ట్రైక్లో యాక్షన్ ప్లాన్గా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ 9 to 11 వరకు ఓపీ బంద్ చేసాము. ఇంకా ఫర్దర్ యాక్షన్ ప్లాన్స్ మా పై అథారిటీ నుంచి ఏమొస్తే దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ చేస్తాము. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా లేడీ స్టాఫ్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి 24 గంటలు రక్షణ కల్పించేలాగా కంప్లీట్గా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఇక్కడ పెట్టాలనేది మా విజ్ఞప్తి. 24 hours ఒక పోలీస్ ఉండేలాగా. సో ఏంటంటే దానివల్ల పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము ట్రీట్ చేసే బాధ్యత మాది. ట్రీట్ చేసే బాధ్యత పోలీసులది అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.